జగన్ గారి టైంలో 3.9 లక్షలు, అట్లాగే 11.9 లక్షల మందికి అట్లా వాటర్ సప్లై చేస్తే ఇంకేముంది నేను అదరగొడుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారి టైంలో కేవలం 24-25లో 40,000, 25-26లో 1.1 లక్షల మందికి మాత్రమే ఇచ్చారట. సో ఈ రకంగా ఈ బాహుబలి బడ్జెట్ అని నిజం చెప్పినట్టే అనుకోవాలా, ఏది కల్పిత బడ్జెట్, గ్రాఫిక్స్ బడ్జెట్గా. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 27,000 కోట్ల రూపాయల మేర కోత పెట్టడాన్ని ఎట్లా చూడాలి తిలక్ గారు? బడ్జెట్ అనేది ఇదివరకు బడ్జెట్ వస్తుందంటే ఏం కేటాయింపులు ఉంటాయని ఎదురు చూసేవాడు. పనులు ఉంటాయా, లేకపోతే మినహాయింపులు ఉంటాయా, రాయితీలు ఉంటాయా. ఇప్పుడు బడ్జెట్ అంటే అన్ని బోగస్ సంఖ్యలే. ఏంది దాంట్లో ఇచ్చే వాటికి జరిగే వాటికి కొంత ఉండదు. అందుకని బహుశా బడ్జెట్ లో కూడా చివరిలో ఉండే 2 చాప్టర్లు తీశారు. గతంలో జరిగిన ఖర్చు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత, ఈ వివరాలు లేకుండా ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు బడ్జెట్ లో ఎంత కేటాయింపులు చేసినప్పటికి కూడా ఖర్చు ఎంత చేస్తారనేది ఎవరికి అర్థం కాని విషయం. ఒకటే లోటు ఎంత ఉందని చూస్తే ఆర్థిక లోటు, కరెన్సీ లోటు ఎంత ఉందనేది చూస్తే దాన్ని బట్టి ఎంత భారం పడుతుంది ప్రజల మీద అనేది అర్థమవుతుంది. తర్వాత రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి బడ్జెట్ లో సమాధానం చెప్పాలి. అంటే అవన్నీ జనరల్ ఇష్యూస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 1,000 కోట్లకు పెడతామని చెప్పి చివరికి 27,000 కోట్లు బడ్జెట్లో కోత పెట్టి ఇంక వీళ్ళేమి పేదలకి, దళితులకి, బలహీన వర్గాలకి ఏం ఉద్ధరించినట్లు అనేది ప్రశ్న తిలక్ గారు. అక్కడ దళితులే కాదండి, దళితులైనా మైనారిటీలైనా లేకపోతే ఓసీలైనా ఎవరికి బడ్జెట్ లో అసలు కేటాయింపుల ప్రకారం అసలు జరగదండి. అవును, చంద్రబాబు నాయుడు చేసే మ్యాజిక్ అది. బడ్జెట్ లో అంకెలు చాలా భారీగా ఉంటాయి, ఖర్చు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటది. అందులో బడ్జెట్ నమ్మి ఎవరైనా ఈ రాష్ట్రంలో కేటాయింపులు ఎక్కువన్నాయని ఆనందపడితే అది వాళ్ళ భ్రమ తప్ప మరొకటి కాదండి. రైట్. శ్రీనివాసరెడ్డి గారు మీరేమంటారు? ఈ బలహీన వర్గాలకి సప్లాన్లు సప్లాన్ అన్నదే ప్రత్యేకించి ఆ వర్గాలకి కేటాయించిన సొమ్ము, దాన్ని ఇంకా ఎవరు టచ్ చేయకూడదు అన్నది రూలు. సరే, అన్ని ప్రభుత్వాల్లోనూ కొంత జరుగుతుంది, కానీ ఇప్పుడు ఈ లేఖగా 27,000 కోట్లు కోత పెట్టారట. అంకెల గారెడి సార్, బడ్జెట్ ఏమీ లేదు సార్, అంకెల గారెడి. అంటే వాళ్ళే చెబుతున్నారుగా బాహుబలి బడ్జెట్ అని చెప్పారుగా, అంటే గ్రాఫిక్స్ తో ఉంటుందని చెప్పటమే కదా. అవును, గ్రాఫిక్స్ తోటి చేసిన బడ్జెట్లే. అంటే గత సంవత్సరం ఏం చేశారు? గత సంవత్సరం 2,38,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడితే గత సంవత్సరం మీకు ఆర్థికంగా డబ్బులు రాక అప్పులు చేశారు. దాదాపు 1,20,000 కోట్లు అప్పులు చేశారు గత సంవత్సరంలో. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఇన్కమ్ ఎక్కడ కూడా రాలేదు, టచ్ కాలేదు. జిఎస్టీలో కానీ, ఇతర ట్యాక్సుల్లో కానీ, రిజిస్ట్రేషన్ లో కానీ ఎక్కడ రాలేదు. వాళ్ళు ఎక్కడా కూడా రీచ్ అవ్వలేకపోయారు. కనీసం ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టేటప్పుడు లాస్ట్ ఇయర్ లెక్కలు చెప్పాలి కదా సార్, కనీసం ఆ లెక్కలు ఎక్కడా చెప్పలేదు ఆర్థిక మంత్రి గారు. అట్లానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూర్తిగా మీకు ఎందుకు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియలిస్టులు, ఎస్సీలు తీసుకున్న లోన్లకి సబ్సిడీలు ఇవ్వక వాళ్ళందరూ ధర్నా చేశారు ఏపీఐసిసి దగ్గర మంగళగిరిలో. ఈరోజు ఎస్సీ, ఎస్టీలకి తీవ్రంగా, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అసలు ప్రత్యేకంగా బడ్జెట్ లో కేటాయింపులు పెట్టలేదు సార్ ఈ సంవత్సరం. అసలు మైనార్టీలు ప్రస్తావనే రానివ్వలేదు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా కోత విధించారు. ఈ బడ్జెట్ నిన్న ఒక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక లెటర్ రాశారు సార్ ప్రభుత్వానికి. అందులో సగటున ఒక్కొక్క రైతు మీద ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఒక్కొక్క రైతు మీద 70,000 రూపాయలు ఈ రోజు అప్పుంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క రైతు మీద 2,10,000 రూపాయలు అప్పు ఉంది సార్. అవును, అంటే కేంద్ర సగటు మీద 3 రెట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు ఈ రోజు అప్పు ఉంది సార్. ఏంటి పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని అంటారు. అప్పులు చేసి శ్రీలంక అయిపోతుంది, మరో శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. ఆయన 5 సంవత్సరాల్లో చేసిన 3,30,000 కోట్ల రూపాయల్లో 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచాడు డీబీటీ ద్వారా. ఒక లెక్క ఉంది, క్లియర్ గా అర్థం అవుతుంది మనకి. కానీ వీళ్ళు చేసిన అప్పులు ఇప్పటికే దాదాపు 3,10,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఏం చేస్తున్నారు ఈ డబ్బులన్నీ? ఒక్క పథకం, ఒక్క తల్లికి వందనం తప్పితే ఏదైనా పథకం ఇచ్చారా మీరు? అసలు ఈ డబ్బులు ఏం చేస్తా ఉన్నారు? అదేంటంటే మాట్లాడితే ఆర్థిక విధ్వంసం, దాన్ని సెటిల్ చేస్తున్నా ఉంటారు. అసలు మీరు ఏం చేస్తున్నారు? డబ్బులు కనీసం ఎక్కడికి పోతున్నాయి ఇవనేది ఆఖరికి ఎస్సీ, ఎస్టీ, బీసీలో కూడా కోత విధించి ఆ హాస్టల్స్ ఈ రోజు మనం చూసాం సార్. గిరిజన హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయో, ఎస్సీ హాస్టల్స్ ఏ విధంగా, రోజు పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయి చచ్చిపోవటం,
జ్వరాలతో చచ్చిపోవటం, హాస్టల్స్ మెయింటెనెన్స్ ఎంత ఘోరంగా ఉందో, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఈ రోజు మనకు చూస్తే పేపర్లు చూస్తే అర్థమవుతుంది. రోజు ఏదో ఒక హాస్టల్లో ఒక విషాదం. అవును, నిన్న ఏదో కూడా జిల్లాలో. దాదాపు 20 మంది ఫుడ్ పాయిజన్ జరిగి ఆ చికిత్సకి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొంతమంది అక్కడ పిల్లలు చనిపోవడం పాడేరు కూడా దగ్గర జరిగింది గిరిజన కదా పాపం. హాస్టల్లో ఆడపిల్లలు చచ్చిపోయారు. అవును. ఇక్కడ గుంటూరు దగ్గర హాస్టల్లో జరిగింది 26 మంది. ప్రతి చోట ఇదే సార్, నాణ్యమైన ఫుడ్ ఉండదు, సప్లాలన్నీ వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ సప్లాలన్నీ చక్కగా అమలు జరిగి ఉంటే ఆ సమస్య చాలా తక్కువ ఉండేది. కానీ అసలు తక్కువగా 27,000 కోట్లు కోత పెట్టిన తర్వాత ఇంకేం జరుగుతాయి? ఇక ఇవన్నీ కూడా ఏమి జరగవు, ఇవన్నీ ఏమి జరగవు. రైట్. శంకర్రావు గారు వెస్ట్ గోదావరి నుంచి. శంకర్రావు నమస్కారం, మాట్లాడండి. ఇంకా 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అర్ధరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్లో ఓట్ల రిగ్గింగ్ ఎలా జరిగింది అన్నది ఒకటి, అలాగే తిరుమల లడ్డూలో ఇంకా కూరుకుపోతున్నారా నెయ్యి వివాదంలో కూటమి ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోగా వైసీపీని ఫిరాయించిన వాళ్ళతోటి వాయిదా తీర్మానం తీసుకుని దాన్ని ఏదో అడ్డుకునే ప్రయత్నం చేయటం. సో ఈ 2 అంశాలు ప్రధానంగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ శంకర్రావు గారు. అందరికి నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఈ లడ్డు విషయం వచ్చేటప్పటికి అంత మోసం అని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఓకే, అందరు గమనిస్తున్నారు. ఎంత అబద్ధాలు పుట్టిగా అబద్ధాలు, అన్ని అబద్ధాలు, ఒక్కటి నిజం లేదు. అవును, 95 జరిగిన అరాచక కాడి నుంచి అన్ని అబద్ధాలే కదండి. ఒక్క నిజం చూపించుకోవాలండి. రైట్. మీ ఆవేదన అర్థమైంది. అసలు నిజం అనేది రాదండి. పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన మౌనంగా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు ఆయన? సరే కానీ కాదుగా లడ్డూ విషయంలో అందరం చెప్పాం, వద్దు మీరు అప్రతిష్ట పాలు తీసుకురామాకండి, అప్రతిష్ట చేయొద్దు అని చెప్తే రైట్ అంటూ ఇంకా ఒకటి మించి కెమికల్స్ దాకా వెళ్ళిపోయారు, బాత్రూమ్ కెమికల్స్ దాకా వెళ్ళిపోయారు దురదృష్టవశాత్తు. ఇప్పుడేమో మొత్తం అసలు ఇప్పుడు మాట్లాడరంట, చాలా సున్నితమైన సమస్యని ఇప్పుడు చెబుతున్నారు. సున్నితమైన సమస్యని అప్పుడు మనం చెప్పినప్పుడు ఎవరు వినలేదు, మనబోటి వాళ్ళందరం కూడా చెప్పినప్పుడు. రైట్. ఇక మరొకరు కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మిస్టరీ, ఆంధ్రప్రదేశ్లో ప్రజల తీర్పుకు తూట్లు, ఎన్నికల సంఘం అధికారిక గణాంకాల్లోనే దొరికిపోయిన కల్తీ కూటమి అంటూ సాక్షి వాళ్ళ ప్రధాన కథనంగా ఇచ్చింది. నిన్న మొన్న కూడా మనం కూడా డిబేట్లలో నడపడం జరిగింది. మొత్తం అవన్నీ అసలు రిగ్గింగ్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఈ రకంగా జరిగిందా అన్న అనుమానం వచ్చేలాగా, ఆ విమర్శలకు ఆస్కారం ఇచ్చేలాగా పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద సమాధానం చెప్పాలని ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆయన మళ్ళీసారి డిమాండ్ చేశారు. ఇలా అనేక మంది వీటన్నిటి మీద మాట్లాడుతున్నారు. అయినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఆ మౌనం మరిన్ని అనుమానాలకి దారితీస్తుందా లేదా? అలాగే హెరిటేజ్ ఇందాపూర్ సంబంధించిన లింక్ మీద బొత్స సత్యనారాయణ గారు వీళ్ళంతా మాట్లాడింది. భూమన గారు వెల్లడించిన మరిన్ని విశేషాలు, టీటీడీ చైర్మన్ ఆయన బిఆర్ నాయుడు గారు స్వయంగా ఇచ్చినటువంటి ప్రకటనలతోటి మరింత టీడీపీ మునిగే పరిస్థితి వచ్చిందా? అంటే అబద్ధాలన్నీ మరిన్నిగా బయటపడుతున్నాయా భూమన గారు వెల్లడించిన సత్యాలతోటి? వీటన్నిటి మీద చర్చలోకి వెళదాం.